ఇదిగో హీరోసు ఆ అఘోరిగాడు రోజు రోజుకి దొరకకుండా పోతున్నాడు. బాలయ్య, బన్నీ, కృష్ణ, ప్రభాస్ల నుండి తప్పించుకున్నాడు. ఈ అఘోరిగాడి వార్త దావానంలా ప్రపంచమంతా వ్యాపించి ఇటు సినిమా వాళ్లే కాకుండా అటు ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేషు, అలాగే రాజకీయ నాయకుడైన కొడాలి నాని కూడా వాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక లాభం లేదు, మనం వేగం పెంచాల్సిన సమయం వచ్చేసింది. ఈసారి వెళ్ళబోయేది ఎవరు? నందమూరి తారక రామారావు అనే నేను. ఆహా, పులి వేటకు వెళ్ళబోతోంది. ఇది కదా మన వైరల్ కామెడీ 3.0 ఆడియన్స్ కి కావలసింది. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన అఘోరిగాడిని నా నుంచి కాపాడలేడు. ఊడిపోయిన బొత్తుగాని మాయ మంత్రం తెలిసినోడ్ని, చదువు సంజలేని వాణ్ణి, చౌకబేరమా పేద ఇంటి కుర్రవాణ్ణి, అమరీష్ పూరి అంతటోణ్ణి, కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. రష్మిక, నన్ను వదిలిపెట్టు. ఏ అఘోరి, నన్ను వదిలిపెట్టు. వదల బొమ్మాళి, వదల. ఏయ్, ఎవరు అది? సముద్ర గర్భం నుండి పైకొచ్చినది ఎవరు? ఎవరు? ఆది కేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవణ్ణి. ఇదిగో ఆది కేశవారెడ్డి, నా దానికి అడ్డు రాకు. రాయ్, అరవకు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. ఏయ్ జూనియర్, ఏం మాట్లాడుతున్నావు? నా మంత్రశక్తులతో పెట్టుకోకు, తట్టుకోలేవు. రాయ్ అఘోరి, ఒక్కటి గుర్తుపెట్టుకో. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, ఏ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. దేవరా, ఈ అఘోరి గాడి నుండి నన్ను కాపాడు, రక్షించు, రక్షించు. ఏయ్ రష్మిక, ఏంటి నిన్ను కాపాడేది ఈ బుడ్డోడా? రాయ్ అఘోరి, ఎవడు పడితే వాడు బుడ్డోడు గిడ్డోడు అంటే గుడ్డలోడు తీసి కొడతా. అలా అనాలంటే ఒక అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చిన్న వయసులోనే చిటికన వేల మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వాణ్ణి, తాతకు తగ్గ మనవణ్ణి. నన్ను కొడతావా? నన్ను కొడతావా? ఏయ్, ఏంటి ఎన్టీఆర్, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నిన్ను ఏం చేస్తానో చూడు. రాయ్, నా ముందు పళ్ళు 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 కొరక్కు. పళ్ళతో పాటు కళ్ళు కూడా పీకేస్తానా కొరక్క. మర్యాదగా రష్మికను వదిలిపెట్టు. ఏంటి ఎన్టీఆర్, ఈ రష్మిక ఏమైనా నీ చుట్టమా వదలడానికి? నాది కాదు అని కొడితేనే ఇలా ఉంది. ఒకసారి రష్మిక నాది, రష్మిక చేయబోయే నెక్స్ట్ సినిమా నాది అని అనుకొని కొట్టానంటే నీ అబ్బా 10 పడుతుంది నీ కంఠం నుండి సౌండ్ బయటికి రావడానికి. ఏ ఎన్టీఆర్, అసలు నీకు ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? అది నా ఫ్యాన్స్ నాకు యంగ్ టైగర్ అంటూ ఇచ్చిన పవర్ రా అఘోరిగా. యంగ్ టైగరా? అంటే నువ్వు పులివా? ఏయ్ పులి! రాయ్ అఘోరి, పులిని చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేసుకో. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా అబ్బా, అయ్యో, వామ్మో, అయ్యో, నన్ను వదిలిపెట్టు, కొట్టకు ప్లీజ్. అబ్బా కొట్టకు, అబ్బా కొట్టకు. దేవరా, సూపరు సూపరు, భలే కడుతున్నావు. ఇప్పుడు దాన్ని నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం బోని కట్టింది, గోరింట పెట్టింది, సామికి మొక్కులు కట్టింది, చుట్టమల్లె చుట్టేస్తుంది, చుట్టమల్లె చుట్టేస్తుంది. అరరరే! ఏ రష్మిక, నన్ను పిచ్చ కొట్టుడు కొడుతుంటే నువ్వు స్వామికి ముక్కులు కడతా అంటూ రొమాంటిక్ సాంగ్ వేసుకుంటావా? రే అఘోరి, ఆడవాళ్ల మీద నీ ప్రతాపం కాదురా ఆడింగే ఎదవా.
ఏ ఎన్టీఆర్, నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నాతో యుద్ధానికి వచ్చావా? రాయ్ అఘోరి సేనగా, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అబ్బా అబ్బా, అమ్మా, అయ్యో, గుర్రు గుర్రు, అబ్బా, ఇయ్యా. ఆహా, ఓహో, అఘోరి గారిని కుమ్మేశావు ఎన్టీఆర్ బావా. ఏంటి ఎన్టీఆర్ బాబానా? నన్ను అభిమానించే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా పిలుచుకుంటారు. నీకెందుకురా ముళ్ళు లేని డోంగ్రే? యమ 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 సున్నుండా తీసుకో, యమ 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 సిగ్గుపడక తీసుకో, సున్నుండా తీసుకో ఓ బావా, సిగ్గుపడకుండా తీసుకో నా బావా. యమ 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 సొన్నుండా ఇచ్చుకోవో బామ, ఇచ్చి నా గుండె పుచ్చుకో నా బామ. ఇక్కడ వాటర్లో వారు జరుగుతుంటే మీ సున్నుండల గోలేంటి? గమ్ గమ్ గోల్కొండ, ఎంత ధైర్యం మీకు? మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదో కూడదు అని మళ్ళీ నువ్వు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా. ఏయ్ జూనియర్, డైలాగ్స్ బాగా చెప్తున్నావు. నేను క్షుద్ర పూజలు చేసి ఎన్నో శక్తులు కూడగట్టుకున్నా. నా ముందు తలెత్తి మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు, అది గుర్తు పెట్టుకో. మర్యాదగా తల దించు. ఏంట్రా అఘోరి, ఏమన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా అఘోరిగా, తొడ కొట్టే వంశంలో పుట్టా. ఏంటి దేవరా, నీకేనా ఉంది తొడ? నేను కొడతా తొడ. రాయ్, నా ముందు తొడ కొడితే తొడ మెడ రెండు నరికేస్తా. అమ్మో, ఇక ఈ పులితో పెట్టుకుంటే నా ప్రాణం పోయేటట్లు ఉంది. వెంటనే ఇక్కడి నుండి తప్పించుకోవాలి. ఎన్నిసార్లు తప్పించుకుంటావురా? ఎంతమందిని ఇబ్బందికి గురి చేస్తావురా? అఘోరి, నా ఈ కత్తితో నీ తల నరికే కాళికాదేవికి బలిస్తారా? కాసుకోరా అఘోరి. ఇంకో నిమిషం ఇక్కడ ఉంటే నేను చావడం ఖాయం. ఓం క్లీం హ్రీం అమ్రీష్ పురి, ఓం క్లీం హ్రీం రమీ రెడ్డి, ఓం క్లీం హ్రీం పశుపతి, ఓం అదృష్ట శక్తి అవాహ్యమి, అదృష్ట శక్తి అవాహ్యమి. ఏడి అఘోరి గడు. రే అఘోరి, ఎక్కడ చచ్చావురా? పెరికి పందే, పారిపోయావా? మాయమైపోవడం కాదురా, దమ్ముంటే నా ముందుకురా, నిన్ను వదిలిపెట్టను రా. సప్త సముద్రాలు అవతలున్నా సరే నీ అంత చూస్తా.